బిగిన్ ఈ సెకండ్ లైన్ ఏంటంటే అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి. ఎలాగైతే మనము సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఎఫ్ ఇస్ చేస్తామో, జావాలో వచ్చేసరికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని ఇచ్చేస్తాము. అలాగే సి ప్లస్ ప్లస్ లో యూస్ చేస్తే మనము సి అవుట్ యూస్ చేస్తాం. అలాగే ఇక్కడ జస్ట్ ఒక మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాను, అందుకోసం ప్రింట్ చేయడానికి ఇక్కడ మనం వచ్చేసరికి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఓపెన్ బ్రేసెస్. మనం ఏ మెసేజ్ అయితే డిస్ప్లే చేయాలనుకున్నామో అది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ మధ్యలో ఇస్తాను. హలో వెల్కమ్ టు మై ఛానల్. సింగిల్ కోట్స్ క్లోజ్ చేశాను, సెమీకోలన్, ఎంటర్. జస్ట్ ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా వచ్చేసరికి మనము ప్రింట్ చేయడానికి ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. మనం దేన్నైతే డిస్ప్లే చేయాలనుకున్నామో అది వచ్చేసరికి స్ట్రింగ్ అయితే ఇక్కడ సింగిల్ కోట్స్ మధ్యలో ఇచ్చేస్తాం, సెమీకోలన్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎండ్ సెమీకోలన్ స్లాష్